మీ దృష్టిని మీ హృదయాన్ని పెట్టగలిగినట్లుగా ప్రతి ఒక్కరూ కూడా తీర్మానించుకోవాలని ప్రేమతో కోరుతూ ఇటు ప్రత్యేకమైన కూడికను ఏర్పాటు చేసిన సత్యనారాయణ గారికి వారి కుటుంబానికి కూడా హృదయపూర్వక వందనాలను తెలియచేస్తున్నాను. ఈ కృతజ్ఞత కూడిక యందు, ఈ గృహ కూడిక యందు, ఈ రాత్రి యందు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠ్యాంశం ఏంటంటే, ఒక పుస్తకంలో నుంచి ఒక వ్యక్తిలో ఉన్నటువంటి 2 స్వభావాలు మనం నేర్చుకుంటాం. ఆ 2 స్వభావాలు ఏంటంటే, తిట్టువాడు, హత్తుకునివాడు అనేటువంటి 2 లక్షణాలు చూస్తాం ఆయనలో. ఆయనే తిడతాడు, ఆయనే హత్తుకుంటాడు. ఈ 2 స్వభావాలు ఒక వ్యక్తిలో మాత్రమే కాదు, సుమారుగా అందరిలోనూ కనపడతాయి. ఉండవా? కొన్నిసార్లు మనం తిడతా ఉంటాం, కొన్నిసార్లు మనమే వాళ్ళ దగ్గర తీసుకుని హత్తుకుని వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాం. ఇలాంటి పరిస్థితులు కొన్నిసార్లు భార్య విషయంలోనో, పిల్లల విషయంలోనో, లేకపోతే అన్నదమ్ముల విషయంలోనో, చెల్లెల విషయంలో జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏదైనా మనకు బాధ కలిగించగానే వాళ్ళని తిడతాం. వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలియగానే ముందే మనమే వెళ్ళి హక్కును చేర్చుకుని ప్రేమతో వాళ్ళని ధైర్యపరుస్తాం. ఇలా రక్త సంబంధికులుగా ఉన్నటువంటి వాళ్ళని తిట్టడము, మరలా వాళ్ళని ప్రేమించటము, మరలా వాళ్ళని హత్తుకోవటం అనేది సహజంగానే ఉంటుంది. కానీ ఇదే పని దేవుని విషయంలో చేస్తారు ఎవరైనా? ఇదే పని, దేవుని తిట్టేటువంటి పని, తిట్టిన తర్వాత మరలా దేవుని హత్తుకునేటువంటి పని ఎవరైనా చేస్తారా అంటే, చేసిన ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఈరోజు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళటానికంటే ముందుగా మన ప్రియులైన రాజారాము గారు సామెతల గ్రంథములో ఒక వాక్య భాగాన్ని చదివినిపించారు. 11వ అధ్యాయము నుంచి 11వ అధ్యాయములో 23 నుంచి 31 వచనాలలో జ్ఞానము కలిగిన సొలొమోను గారు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పరిశీలన చేసి అందరి జీవితాలు చదివి ఎవరు ఎలా భవిష్యత్తులో ఉంటారో ముందే చెప్పేశాడు ఆయన. అంటే ఎవరు ఎలా ఉండగలుగుతారు అనే దాన్ని జ్ఞాపకం చేశాడు. మనమే చెప్తాం, సహజంగా పోయిన వారం జ్ఞాపకం చేసుకున్నాం. ఆటోమేటిక్గా ఎవరికైనా గర్వం వచ్చిందంటే అందరూ ఏం చెప్పగలం? ఏమొస్తుందని? ఖచ్చితంగా వాడికి నాశనం వస్తుందని సహజంగా మనం చెప్తాం కదా. అలాగే సొలొమోను గారు అయితే చాలా విషయాలు తెలియపరిచాడు. ఏమని అంటే, నీతిమంతుడుగా నువ్వు ఉంటే నీ కోరిక ఉత్తమమైనదిగా ఉంటుంది. ఎలా ఉంటే? నీతిమంతుల కోరికలు అనేవి ఎలా ఉంటాయి? మంచి కోరికను కోరుకుంటాడు. నీతిమంతుడు నేనే బాగుండాలి, ఎదుటివాడు పాడైపోవాలని ఎప్పుడు కూడా కోరుకోడు. అందుకే సొలొమోను గారు అంటాడు, నేను చాలామంది నీతిమంతులను చూశాను. ఉదాహరణకి అబ్రహాము నీతిమంతుడు. అబ్రహాము తన కుటుంబంతో, తన భార్యతో, తన పిల్లలతో, తన సంపదతో క్షేమంగా ఉంటున్నా ఎక్కడో ఉన్నటువంటి తమ్ముడు కొడుకు క్షేమాన్ని కోరుకున్నాడు. ఎవరి గురించి? లోతును గురించి. ఎందుకని? నేను బాగానే ఉన్నాను కదా, నాకు దూరంగా వాడే వెళ్ళిపోయాడు కాబట్టి వాడు ఏమైపోయినా నాకెందుకని అబ్రహాం అనుకోలేదు. ఎందుకని? నీతిమంతుడు గనక. అందుకంటాడు నీతిమంతుడు అందరి క్షేమాన్ని కోరుకుంటాడు కనుక తప్పక దేవుడు వాళ్ళ కోరికను తీరుస్తాడు. భక్తిహీనుల ఆశ ఎలా ఉంటుందంటే, భక్తిహీనుల యొక్క ఆశ అహంకారయుక్తమైనదిగా ఉంటుంది కాబట్టి ఏమీ జరగదు అక్కడ. దేవుని యందు నమ్మకం లేనివాడు, స్వార్థంతో నిలిచి ఉండేటువంటి వాడు ఎన్నో ఆశిస్తాడు కానీ వాడికి ఏమీ దొరకవు. కనుక ఆశపడటం తప్పులేదు, కానీ ఆశపడేటప్పుడు నీతిమంతుల్లాగా ఆశపడాలి. దేవుడు దాన్ని తీరుస్తాడు. భక్తిహీనులుగా ఆశపడకూడదు. అది ఎప్పటికీ భంగము చేయబడుతుందనే మాట అక్కడ తెలియపరిచి తర్వాత ఏమంటాడంటే, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కలరు. సహజంగా మనం వ్యవసాయంలో చెప్పవచ్చు చక్కగా. ఎక్కువ విత్తనాలు చల్లితే ఏం చేస్తాడు? ఎక్కువ పంటకు వస్తాడు. తక్కువ విత్తనాలు చల్లితే ఏం చేస్తాడు? తక్కువే వస్తాడు. అంటే వెదజల్లి అభివృద్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, తక్కువ చల్లి లేమికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక మనం కలిగిన దాని యందు దేవుని విషయంలో ఎలా ఉంటున్నామో అనే దాని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలా ఈ లేఖన భాగాలన్నీ చెప్పుకుంటూ వచ్చి మనం ఆ పాఠంలోకి వెళ్ళాలి కనుక చివరి వచనాన్ని చదువుకుందాం. మనం 31 ఏముంది?
నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలం పొందుతారు. ఇక్కడ సొలొమోను గారు వాడిన పదం చూడండి. నీతిమంతులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. నీతిమంతుల కోరిక ఉత్తమమైంది, భక్తిహీనుల కోరిక అహంకారయుక్తమైంది అని చెప్పుకుంటూ నీతిమంతులు అనీతిమంతులు, నీతిమంతులు భక్తిహీనులు వీళ్ళందరూ కూడా ఎన్నో కోరికలు కలిగి ఉంటారు. కానీ ఎవరు ఏం కోరుకున్నా అది నెరవేర్చబడేది ఎవరి వలన? దేవుని వలన. దేవుని సహాయం చేయకపోతే, దేవుని చిత్తం లేకపోతే మనం ఎన్ని కోరుకున్నా అవి ఎప్పటికీ జరగవు. ఎందుకంటే పిల్లలకైనా సరే స్కూల్లో జాయిన్ చేసే స్తోమత నీకు ఉంటుందేమో, వాడికి జ్ఞానాన్ని నువ్వు పెంచలేవు. ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. విత్తనం వేయగలిగే విత్తనాలు నీ దగ్గర ఉంటాయేమో, భూమిలో పడిన విత్తనాన్ని ఫలింపజేసే శక్తి ఎవరిది? దేవునిది. ఆహారము తినేంత సంపాదించుకుంటావేమో, దాన్నంతా తినగలిగే ఆయుష్కాలం ఇచ్చేది ఎవరు? దేవుడు. కనుక ముఖ్యమైన వాటిని దేవుడే ఇస్తాడు. కానీ దేవుడు ఎలా ఇస్తాడో తెలుసా? వాళ్ళ ఇంటి వాస్తును బట్టో, వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను బట్టో, వాళ్ళకున్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టో దేవుడు మేలును దయచేయడంట. దేవుడు ఎలా ఇస్తాడంటే ఆ వాక్య భాగంలో ఉంది, నీతిమంతుడుగా నీ కోరికలుంటే ఏం చేస్తాడు ఆయన? నీతిమంతులకి ఏమి ఇస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడంటాడు అక్కడ. భక్తిహీనుడుగా నువ్వు ఉంటే దానికి కూడా ఇతడు ఆయన ప్రతిఫలమే ఇస్తాడంటాడు. ప్రతిఫలం అంటే దాని అర్థం గుర్తుందా? చెప్పాను చాలాసార్లు. ఫలం వేరు, ప్రతిఫలం వేరు. ఇప్పుడు మనం తీసుకునేది ఫలం, మనం తీసుకుని తిరిగిచ్చేది ప్రతిఫలం. కనుక దేవుడు ఫలాలు మాత్రమే ఇస్తాడనుకోకండి, ఫలాలతో పాటుగా ప్రతిఫలాల్లో కూడా ఇస్తాడు దేవుడు. ఏమిస్తాడు? ప్రతిఫలము కలుగ చేస్తాడు. అంటే మనం ఏం చేస్తామో దాని ప్రతిఫలాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఎప్పుడూ కూడా సిద్ధపడి ఉంటాడు. సహజంగా కొన్ని చూసుకుంటాం మనం. అర్థం యొక్క గుణం ఏంటి? అది ప్రతిబింబిస్తుంది. అంటే దాని ముందు ఏం పెడితే తిరిగి అదే మనకు చూపిస్తుంది, అంతే కదా. భూమి గుణం ఏంటి? దాంట్లో ఏ విత్తనం పెడితే అదే మొక్కను చూపిస్తుంది మనకి. దేవుడు కూడా కుటుంబాల విషయంలో అదే చేస్తాడు. నువ్వు ఏం చేస్తావో దాని ప్రతిఫలం నీకు దేవుడు చూపిస్తాడు. నీతిమంతులు ప్రతిఫలం పొందుతారు, భక్తిహీనుల ప్రతిఫలాన్ని పొందేటువంటి వారై ఉంటారు. ఈ మాట చదివిన తర్వాత ఇది గ్రహించినటువంటి ఒక ప్రవక్తకి ఈ విషయంలో కొంచెం అనాలోచన, ఈ విషయంలో ఒక ప్రశ్న వచ్చింది. ఆమె ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకునేటువంటి ఆ ప్రవక్త ఎవరంటే, పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన భాగంలో ఉన్నటువంటి చిన్న ప్రవక్తలలో ఒక ప్రవక్త. ఆ ప్రవక్త ఎవరు అనగా హబక్కూకు ప్రవక్తను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రతి ఒక్కరును కూడా హబక్కూకు గ్రంథాన్ని తీసినట్లయితే హబక్కూకు ప్రవక్తను గురించి ఎన్నో పేజీలో ఉంది అది? హబక్కూకు పాత నిబంధనలో ఎన్నో పేజీలో ఉంది తీసారా? ఇక్కడ కొంచెం టేబుల్ కనిపించలేదు కాబట్టి నేను చెప్తున్నాను. ఎంత? 771 అంటే 771వ పేజీ. ఆ పుస్తకాన్ని ప్రతి ఒక్కరు చూడండి. దాంట్లో 3 అధ్యాయాలు ఉంటాయి. ఆ 3 అధ్యాయాలలో గొప్ప ఉన్నతమైనటువంటి పాఠాన్ని దేవుడు మనకు నేర్పించాడు. హబక్కూకు గ్రంథంలో 3 అధ్యాయాలలో గొప్ప పాఠాన్ని మనం నేర్చుకుంటాం. ఈ హబక్కూకు ఎవరు అంటే, ఈయన దేవుని పక్షంగా పనిచేసినటువంటి ఒక ప్రవక్త. హబక్కూకు ఒక ప్రవక్త అయి ఉన్నాడు. హబక్కూకు అనే మాట యొక్క అర్థం ఏంటంటే హత్తుకునివాడు అని అర్థం. హబక్కూకు అనే మాటకు అర్థం ఏంటంటే హత్తుకునివాడు అని అర్థం. హత్తుకునివాడు అంటే ఎవరిని హత్తుకున్నారంటామండి? ఎవరిని హత్తుకున్నాడని అంటాం మనం? బాగున్నారని పలకరిసి హత్తుకున్నట్ట, సెకండీస్ హత్తుకున్నట్ట. ఎవరిని హత్తుకున్నట్టు? హత్తుకోవటం అంటే కౌగిలించుకోవటం. ఎవరిని కౌగిలించుకుంటాం మనం? ఎక్కువగా ఎవరినైతే మనం ప్రేమిస్తామో వారిని మనం కౌగిలించుకుంటాం కదా. ఈ హబక్కూకు కూడా అతని పేరు యొక్క అర్థం ఏంటంటే హత్తుకునివాడు అని అర్థము. ఈ హబక్కూకు గ్రంథంలో ఉన్న 3 అధ్యాయాలలో
5 విషయాలు మనం చూస్తాం. వాటిని మనకున్న సమయాన్ని బట్టి క్లుప్తంగా నేర్చుకుంటాం. 5 విషయాలు. మొదటి విషయం ఏంటంటే హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో ఇక్కడ హబక్కూకు గారు ఏం చేస్తున్నాడు చదవండి ఒకసారి. యెహోవా నేను మొరపెట్టినను అంటే ఇక్కడ మొదటి భాగం ఏంటంటే మొదటి ప్రార్థన ఎవరు చేస్తున్నారు? హబక్కూకు మొదటి ప్రార్థన చేస్తున్నాడు. ఈ హబక్కూకు గ్రంథంలో మొదటి భాగం ఏంటంటే ప్రార్థన చేస్తున్నాడు. హబక్కూకు గారు ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనలో ఆయన చేసే ప్రార్థన ఎలా ఉందో చూడండి. నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినప్పుడు నీవు రక్షింపకి ఉన్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఒరకే చూచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలత్కారము నగపడుచున్నవి, జగడములను కలపలను రేగుచున్నవి. అంటే ఇక్కడ ఈ హగ్గయ్య అనేటువంటి ఆయన ఎవరిని నిందిస్తున్నాడో తెలుసా? ఒక రకంగా చెప్పాలంటే తన మనసులో దేవుణ్ణి తిట్టుకుంటున్నాడు అనమాట. ఏమని తిట్టుకుంటున్నాడంటే అసలు ఎన్ని రకాలైనటువంటి అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు జరుగుతున్నాయి. అనేక మంది మనుషులను బాధ పెడుతున్నారు. ఎంతమంది నన్ను ఇబ్బంది పెట్టి నన్ను దుఃఖానికి తీసుకెళ్తున్నారు అని తనను బాధ పెట్టినటువంటి, పాపం చేస్తున్నటువంటి, దుర్మార్గంలో బతుకుతున్న వారి గురించి హబక్కూకు గారు మాట్లాడుతున్నాడు. చాలామందికి స్వభావం వస్తూ ఉంటుందండి. ఏంటంటే అన్యాయంగా ఎవరైనా మనల్ని బాధ పెట్టినా, అన్యాయంగా ఎవరైనా మనల్ని మోసం చేసినా, ఎవరైనా మనల్ని దుర్మార్గంగా మనకు బాధను కలగ చేసినా, కొట్టినా, ప్రార్థన చేసుకునేటువంటి మనకేమనిపిస్తుందంటే దేవుడు అన్నీ చూస్తున్నాడు అంటారు కదా, మరి వీడు ఎంత అన్యాయం చేస్తుంటే దేవుడు ఎందుకు వీడిని నాశనం చేయట్లేదు? దేవుడు ఎందుకు వీడి కుటుంబాన్ని పతనం చేయట్లేదు? దేవుడు ఎందుకు అలాగే ఊరుకుని ఉంటున్నాడు? దేవుడు కూడా అలాంటి వాళ్ళు ఏం చేయలేకపోతున్నాడు అని స్వభావం ఉంటుందండి. అంటే కొంతమంది స్వభావం ఏంటంటే ఏదైనా మనకు ఎవరైనా నష్టాన్ని కలగజేస్తే వెంటనే దేవుడు వాళ్ళని ఏం చేయాలని శపించేయాలి, లేకపోతే వాళ్ళు నాశనం అయిపోవాలి, లేకపోతే వాళ్ళు వెంటనే పతనానికి వెళ్ళిపోవాలి. ఇది మనం కోరుకుంటూ ఉంటాం, వెంటనే జరిగిపోవాలి. చాలామంది అంతే. ఇంత చేస్తుంటే ఇంకా దేవుడు కూడా ఊరుకుంటున్నాడు, నాశనం అవ్వట్లేదని. ఇక్కడ హబక్కూకు గారు కూడా అదేనండి. దేవా నీ గురించి చాలా గొప్పగా విన్నాను, నీతిమంతుడు ప్రతిఫలం పొందుతాడన్నావు, భక్తిహీనుడు ప్రతిఫలం పొందామన్నావు. నాకు అన్యాయం చేసినోడు ఇంకా బాగానే ఉన్నాడు, నన్ను మోసం చేసినోడు బాగానే బతుకుతున్నాడు, నాకు నష్టాన్ని కలిగేసినోడు హ్యాపీగానే ఉన్నాడు, నువ్వేంటి ఏం చేయట్లేదు అని ఎవరిని తిట్టుకున్నాడో తెలుసా? దేవునినే నిందిస్తున్నాడండి. తనొక్క కలిగిన దానిని బట్టి దేవుణ్ణే నిందించి మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు తన మాట యందు అబద్ధం ఆడినటువంటి వాడుగా కనపడతాడు ఆయనకి. అలా మాట్లాడుతూ ఎందుకు నువ్వు అలాగే మౌనంగా ఉన్నావు, ఏం చేయట్లేదంటే నిజంగా దేవుడు అన్యాయం చేసినటువంటి వాళ్ళకి దాని ప్రతిఫలం ఇవ్వడా? నీతిమంతులకు ఎలా ఇస్తాడో నీ విషయంలో ఎవరైతే నిన్ను బాధ పెట్టి నీ కుటుంబం విషయంలో నష్టాన్ని కలగజేశారో వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కానీ మనం అనుకున్నట్టు ఇవ్వడండి. కొంతమంది పాత చరిత్ర కాలంలో ఎలా ఉండేదంటే వెంటనే వాడికి బాధ కలగజేయగానే ఒక చెంబులోంచి నీళ్ళు ఇలా తీసి నెత్తి మీద వేసేసేవాడు. ఏమవుతాడాడు? వెంటనే. మనకు కూడా బాధ కలిగినప్పుడు, మనం అంత ప్రేమించిన వాళ్ళంతా చాలా బాగా చూసుకున్న వాళ్ళు మనకు బాధ కలగ చేసినప్పుడు అనిపిస్తుంది అసలు ఆకాంక్ష అగ్ని దిగొచ్చి ఇలా కాల్చేత్తి బాగుండి ఇప్పటికిప్పుడే అన్నట్టు అనిపిస్తుందండి. అలా ఈయన కూడా మొట్టమొదటి అదే స్వభావాన్ని కలిగి మాట్లాడుతున్నాడు. నువ్వు చూస్తున్నావు అసలు నువ్వు ఉన్నావా? ఈ అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నావు అసలు అని ఆయన గురించి మాట్లాడుతూ ఫైనల్గా ఏమన్నాడో చూడండి. 1వ అధ్యాయం 12వ వచనంలో ఏమన్నాడు అక్కడ? యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడువు కావా. అంటే దీని అర్థం ఈ మాటలో ఆయన యొక్క మాటలో అన్న అర్థం ఏంటో తెలుసా? అసలు ఆది నిన్ని అసలు నువ్వు ఉన్నావా లేకపోతే అది అబద్ధమా? ఒక ఆయన పాట కూడా పాడతాడు కదా, ఏమని? ఉన్నావా, అసలు ఉన్నావని. ఈయన కూడా అదే అంటున్నాడండి. అసలు ఆది నుంచి అసలు నువ్వు ఉన్నావా, అసలు నువ్వు ఉన్నావో లేదా అనే విషయంలో నాకే కొంచెం డౌట్ వచ్చేటట్టుగా నాకు కలుగుతుంది. ఇక్కడ ఆది నుంచి నీవు ఉన్నావా అని మాట్లాడాడు. అంటే ఇక్కడ రెండవ దానికి ఏమొచ్చింది? ప్రార్థన చేశాడు మొదట, ఆ ప్రార్థనలో దేవుణ్ణే తిట్టుకుంటున్నాడు. రెండవది
కొంతకాలం అయ్యేటప్పటికీ దేవుడి మీద అనుమానం వచ్చేసింది. అసలు ఉన్నాడంటావా? ప్రార్థనలు చేసుకుంటున్నాను, భక్తిగా నడుచుకుంటున్నాను, అన్యాయం చేస్తే సహిస్తున్నాను, ఎవడన్నా బాధ కలిగిస్తే ఓర్చుకుంటున్నాను, ఎవడు నాకు బాధ కలిగించినా తిరిగి వాడిని బాధ కలిగించట్లేదు, గాయపరిస్తే గాయం చేయట్లేదు. దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. ఎప్పుడు చూసుకుంటాడు దేవుడు? ఎప్పుడు వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడు? ఇంకా అలాగే ఉన్నారు, నేను అలాగే ఉన్నాను అని రెండో పార్ట్కి వచ్చేటప్పటికి ఆయనకి రెండో భాగంలో అనుమానం వచ్చేసింది. ఎవరి మీద? దేవుని మీద అనుమానం వచ్చి అన్నాడు ఇక్కడ, అసలు ఆది నుండి నీవు ఉన్నవాడవగా ఉన్నావా అనే మాట అక్కడ ఆయన మాట్లాడాడండి. ఇది ఎప్పుడు మనం అనమా? మన మనసులో అనిపించదా? ఎక్కువ బాధ కలిగినప్పుడు, నష్టాన్ని కలిగినప్పుడు అలాంటి మాట వచ్చి అసలు దేవుడు ఉన్నాడంటావా, ఏంటి ఇలా అయిపోయింది నా పరిస్థితి అని. నేను కూడా ప్రారంభంలో ఒకసారి అలాగే అనుకున్నానండి. మీ అందరికంటే కూడా చాలా ఎక్కువైన కష్టాన్ని ఒక దాన్ని ఎదుర్కొన్నాను నేను 7th క్లాస్ చదివేటప్పుడు ఎట్ ఏ టైం మా అమ్మగారు మా నాన్నగారు చనిపోయారు. నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళేవాడిని. సండే స్కూల్ పిల్లలకి 7th క్లాస్ చదివేటప్పుడే పాఠాలు చెప్పేవాడిని నేను. మా ఊర్లో అడుగుతారు, చిన్నప్పటి నుంచి వాళ్ళకి వాక్యం నేర్పిస్తా, పాటలు పాడుతా. ఇలా ఏదైనా ఒక గృహకూడి కంటే 7 గంటల గృహకూడి కంటే 6 గంటలకే ఈ సైజు పిల్లలందరిని తీసుకెళ్ళి ఆల్రెడీ అక్కడ ప్రార్థన పెట్టి పాటలు పాడిస్తే ఆ ఇంట్లో వాళ్ళు పిల్లల ప్రార్థన ముందు జరుగుతుందని పిల్లలకు సపరేట్గా పలహారం రెడీ చేసేవాళ్ళు. అలా కొనసాగుతున్న దినాల్లో సడన్గా మా పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు. అప్పుడే అనుకున్నానండి, అప్పుడు ఇలాగే తిట్టుకున్నా నేను, అసలు దేవుడు ఉన్నాడంటావా? దేవుడు ప్రతిదానికి ప్రతిఫలం ఇస్తానని నాకు వచ్చిన ప్రతిఫలం ఏంటి? ఇలా అన్యాయం చేసిన ఆ దేవుని అసలు ఎందుకు నేను నమ్ముకోవాలి? దేవుడే ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది అనేటువంటి స్వభావంతో అప్పుడు తిట్టుకున్నాను కూడా నేను. అంటే దేవుణ్ణి తిట్టుకోవచ్చా అంటే, తిట్టుకోవటంలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆ సందర్భాన్ని అర్థం చేసుకుంటాడు. తెలుసా సందర్భం అంటే? నీకు అలా ఒకవేళ నువ్వు దేవుణ్ణి నిందిస్తూ మాట్లాడుతున్న పరిస్థితి ఆయనకి తెలుసు. ఒక ఆయన అంటాడు, ఆయన మా నాన్న. ఏం చేస్తాడు ఆయన? నన్ను ఏం చేస్తాడు? అర్థం చేసుకుంటాడు. చేసుకోడా? మా నాన్న కాబట్టి ఒకవేళ నేను కోపంలో మాట్లాడతాను అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన నా తండ్రి కాబట్టి అర్థం చేసుకుంటాడు తప్ప వీడు నన్ను తిట్టాడని చెప్పి నన్ను ఏం చేయడు. ఆ ప్రేమ ఆయనలో ఉంటుంది. ఆ ప్రేమను బట్టి ఆయన సమాధానం ఇస్తాడు. ఆ సమాధానమే ఇప్పుడు నిజంగా అనేకమైన ప్రాంతాల్లో దేవుని సేవ చేస్తూ ఒక అమ్మకు దూరం అయితే నేను అందరినీ అమ్మాయి అని పిలుస్తాను. తెలుసా మీకు? ఎందుకో తెలుసా? దేవుడు అంత గొప్పదాన్ని తెచ్చాడు. నిన్న కాకినాడ వెళితే వాళ్ళు ఎంత చక్కగా ప్రేమించారో. నిజంగా వాళ్ళే ఉన్నా ఇలాంటి గౌరవం నాకు దక్కేది కాదేమో. కనుక అదొక పరీక్ష. జనన మరణాలు అనేవి దేవుని చిత్తం. ఎవరినప్పుడు పిలుచుకోవాలో పిలుచుకుంటాడు. నా విషయంలో పిలుచుకోవటంలో అది నాకు ఒక పరీక్ష మాత్రమే అనేది ఇప్పుడు అర్థమయ్యి దాన్ని బట్టి దేవుల్లో ఇంకా సంతోషించే స్థితి వచ్చింది. ఆ రోజు అసలు దేవుడు ఉన్నాడా లేదా, అసలు ఈ దేవుడు అనేవాడే లేడని బైబిల్ కాల్చేస్తే ఎప్పుడో జీవితం పతనానికి వెళ్ళిపోయేది. ఇక్కడ హబక్కూకు కూడా అలాగే అవమానించాడు దేవుణ్ణి. అసలు నువ్వు ఉన్నావా? ఇవన్నీ జరుగుతుంటే, ఇంతమంది ఇలా మాట్లాడుతుంటే, ఇలాగ నేను ప్రేమించిన వాళ్ళు ద్వేషిస్తుంటే అసలు నువ్వు ఉన్నావా లేదని నాకు అర్థం అవ్వట్లేదు, అసలు నువ్వు ఉన్నావా అని మాట మాట్లాడాడండి. అప్పుడు దేవుడు హబక్కూకు అంటాడు, ఇది నీకొచ్చిన డౌట్ కాదు, 90% అందరూ ఇలాగే ఉన్నారు. ఎందులో? దేవుని దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి బాధ, ఇబ్బంది, శ్రమ కలగగానే అందరు ఇలాగే ఉన్నారు. కాబట్టి నీకు చెప్పిన సమాధానం నువ్వు అందరికి రాయమని చెప్పాడు. అప్పుడు అలా మాట్లాడినటువంటి అంటే ప్రార్థనలో తిట్టినటువంటి దేవుడు అసలు ఉన్నాడా లేదా అని అవమానంగా అంటే అనుమానంగా మాట్లాడినటువంటి ఆ హబక్కూకుకి ఆయన చెప్పినటువంటి మాట చూడండి. దేవుని యొక్క సమాధానం 3వ దాన్ని మనం చూస్తాం. దేవుడు ఏ సమాధానం ఇచ్చాడంటే హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా నాకిలాగూ సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవా దర్శన విషయమును పలకం మీద స్పష్టంగా రాయేమో. ఇక్కడ ఏమన్నా తెలుసా? నీకు సమాధానం చెప్తున్నాను, ఇది నీకు చెప్పిన తర్వాత ఇది నువ్వు రాయి. ఎలా రాయాలి తెలుసా? ఒకడు పరిగెత్తుతున్నా సరే దాన్ని చదవగలిగేటట్టు రాయమన్నాడు. పరిగెత్తుతున్నా సరే చదవగలిగేటట్టు రాయటం అంటే దాని అర్థం పెద్ద అక్షరాలు రాయాలంటే ఇప్పుడు ఎలాగా? నేను చెప్పి ఆన్సరు పెద్ద అక్షరాలతో
పరిగెత్తేవాడు కూడా చదవగలిగే అంతగా స్పష్టంగా నువ్వు రాయమని చెప్పాడు. ఎందుకంటే ఇది అందరికి అవసరమైన ఆన్సర్ కదా. మనం ప్రేమించిన వాళ్ళు మనం విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు, మన సహాయం చేసిన వాళ్ళకి అన్యాయం చేసేశారు. కానీ అందరూ కూడా మీరు మానసికంగా దేవుల్లో విశ్వాసాన్ని కోల్పోయే స్వభావాన్ని అందరూ కలిగి ఉన్నారు కనుక నేను చెప్పే ఆన్సర్ అనేది పెద్ద అక్షరాలతో ఒకడు పరిగెడుతున్నా సరే చదవగలిగినట్లుగా నువ్వు రాయమని చెప్పి అక్కడ దేవుడు హబక్కూకు తెలియపరిచాడు. ఆయన రాయమని చెప్పినటువంటి మాట ఏంటి? 3వ వచనం చూడండి. ఆ దర్శన విషయమై నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమొకటికి ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యము చేయక వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక వచ్చును. అది తప్పక వచ్చును అనే మాట యొక్క అర్థం ఏంటి అక్కడ? అది అంటే ఏంటది? సమాధానం ఇస్తున్నాడు. సమాధానం ఇస్తూ అది తప్పక వస్తుందన్నాడు. ఏది? ముందు అడిగావు కదా, ఏమడిగావు? ఏం చేశావు నువ్వు? నాకు అన్యాయం చేసినాడు బాగానే ఉన్నాడు, నన్ను మోసం చేసినాడు బాగానే ఉన్నాడు, వాడికి ఏ కీడు రావట్లేదు, వాళ్ళు ప్రశాంతంగా ఉంటున్నారు, నేనే ఇలా అయిపోయాను అనుకుంటున్నావు కదా. వాళ్ళని వదిలేసి నువ్వు అనుకుంటున్నావేమో. నీకు బాధ కలగ చేసిన, నిన్ను ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళ విషయమే నాకంటూ ఒక ప్లాన్ ఉంది. వాడిని ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో నాకు తెలుసు. నువ్వు అనుకున్నట్టుగా చెప్ప మీద కొట్టగానే వాడు కాళ్ళు చేయబడిపోవాలి, నీకు అన్యాయం చేయగానే అగ్ని వచ్చి కింద పడిపోవాలనేది కాదు. ఎవరిని ఎప్పుడు ఎలా శిక్షించాలో నాకంటూ ఒక ప్లాన్ ఉంటుంది. నేనైతే ఎవరిని కూడా వదిలిపెట్టేవాడిని కాదు. కానీ నువ్వు అనుకున్నట్టుగా ఆవేశపడకవు. దేవుడు నీతిమంతుల్ని విడిచిపెట్టడు, భక్తిహీనులను విడిచిపెట్టడు. ఇంకా వాళ్ళ గురించి అయితే పేతురు పత్రిక మనం చదువుకున్నట్లయితే పేతురు రాసే 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. పేతురు రాసే 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడు అక్కడ? వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు నీ వలన లాభము సంపాదించుకొందురు, వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఎప్పుడు విధించాడంట? ఏ పాపము చేసిన వాడిని ఎలా శిక్షించాలో దేవుడు ఆల్రెడీ నిర్ణయం చేశాడండి. నువ్వు కొత్తగా ఆయన కొత్త రూల్స్ ఏం పెట్టక్కర్లా. లోకములో దేవునిని కానీ దేవుని పిల్లలను కానీ బాధ పెట్టిన వారి విషయంలో ఎవరిని ఏం చేయాలో ఆల్రెడీ ఏం చేశాను? నేను నిర్ణయం చేశాను. కాబట్టి ఏది ఎప్పుడు వారి నిర్ణయ కాలంలో జరగాలో అది జరుగుతుంది. నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను లేనని నువ్వు అనుకోవద్దు, వాళ్ళని విడిచిపెట్టేసి అనుకోవద్దు. ఎవరిని ఎలా జరిగించాలో దేవుడు దాని విషయంలో తీర్పు తీర్చుకుంటాడు. మన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఒక సేవకుడిని ఒక ఆవిడ అడిగింది, క్రైస్తవుల్ని చంపేస్తుంటే దేవుడు ఏం చేస్తాడని. క్రైస్తవులను చంపేస్తుంటే దేవుడు ఏం చేస్తాడని. క్రైస్తవుల్ని చంపటం కాదు, క్రైస్తవులు పక్కన పెట్టండి. ఎవరైనా సరే ఒక మనిషిని చంపేస్తుంటే దేవుడు ఏం చేస్తాడనే ప్రశ్న మీరు అడగాలి. ఒక మనిషిని చంపేస్తుంటే దేవుడు అప్పటికప్పుడు ఏం చేయట్లేదంటే వదిలేశాడని కాదు. చేసిన ప్రతి కీడుకి దేవుడు ఖచ్చితంగా ఒక దినాన్ని ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇచ్చేస్తాడు. కాకపోతే ఆయన ప్లాన్ ఒకటి ఉంటుంది. వాడికి ఎక్కడ బుద్ధి చెప్పాలో, ఎక్కడ వాడిని పెడగొట్టాలో, ఎక్కడ వాడిని మార్చాలో, ఎక్కడ వాడికి జ్ఞానం తెప్పించాలో ఆయన ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారంగా ఆయన జరిగించుకుంటూ వస్తాడు. మధ్యలో నువ్వు ఆవేశపడినంత మాత్రాన అదేం రాదు. ఇక్కడ అంటున్నాడు కదా, విధింపబడిన తీర్పు ఏం చెబుతుందంట? ఆలస్యము చేయదు. ఆలస్యం చేయకుండా వస్తుంది, అలా నిర్ణయించిన ప్రకారంగా వస్తుంది. కింద ఏమన్నాడు చూడండి, వారి నాశనం ఏమవుతుందంట? ఈ మాట ఎలా ఉంటుందో తెలుసా? ఒకవేళ నీకేదన్నా సమస్యను నిన్ను బాధ పెట్టి నీ కుటుంబానికి దూరం అయ్యి నిన్ను ఇబ్బంది పెట్టి నిన్ను అవమానపరిచినటువంటి వారి విషయంలో ఇంత అవమానపడ్డానని చెప్పి ఒకవేళ నీకు 3 రోజులు 4 రోజులు నిద్ర పట్టదేమో. కొన్నిసార్లు అలాగ ఉంటుంది కదా. ఎవరైనా మనల్ని అవమానపరిచినా, మనకి అగౌరవాన్ని తీసుకొచ్చినా, మనల్ని ఏదైనా నిందించినా ఒక 2-3 రోజులు మనకు నిద్ర పట్టదు. 2-3 రోజులే, ఇంకా మా అయితే ఒక వారం తర్వాత ప్రశాంతంగా నిద్రపోతావు. నువ్వు అది జరగనట్టే నిద్రపోతావు. కానీ దేవుడు అంటే తెలుసా, నీకు జరిగిన దాని విషయంలో నువ్వు ఒకవేళ 2-3 రోజులు నిద్రపోవటం అనేది తర్వాత కామన్గా ఉంటావేమో, దాని విషయంలో తీర్పు వాడికి ఏం చేయదట? అది నిద్రపోదంట. ఏది? ఆ శిక్ష వాడి మీదకు వచ్చేంత వరకు కూడా అది నిద్రపోదంట. ఇది నాశనము కొనికి నిద్రపోదు. కనుక ఎవరి వలనైనను మనం అన్యాయం చేయబడినా, ఎవరైనా మనల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దాని విషయమది దేవుడు ఊరుకునే ఉండేటువంటి వాడు కాదు.
కానీ ఇది నేర్చుకునేటప్పుడు ఇంకోటి ఏంటో తెలుసా, ఈ పదం మనం వినగానే ఎలా ఉంటుందంటే, అయితే నాకు ఎవడు అన్యాయం చేశాడు, ఎవరు నాకు అవమానం కలగజేశారు, ఎవరు నన్ను బాధ పెట్టారు, ఎవరు నన్ను గాయపరిచారని మన మీద మనకు నష్టం కలిగించిన లిస్టులు అన్నీ వస్తాయి కదా. అంటే వాళ్ళ దేవుడు ఎలాగ వదలదన్నమాట అని. కానీ ఇదే వాక్యము నువ్వు ఎవరికైనా చేస్తే రాదా? నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి మనం? ఒకవేళ ఎవరికైనా అలా చేసేమేమో మన వెనకాల వస్తుందేమో. అది ఏంటిది? దెయ్యాలు రావండి, కానీ నువ్వు చేసినటువంటి ఆ అన్యాయమును బట్టి అది నీ వెనకాల వస్తుంది. ఇప్పుడు హబక్కూకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అదే జ్ఞాపకం చేస్తాడు. సరే, వాళ్ళ నాశనం అవ్వట్లేదని అడుగుతున్నావు కదా, ఒకవేళ నీకు కూడా అలాంటిది ఏదైనా ఒక పాయింట్ ఉందేమో, నీ లైఫ్లో ఏదైనా ఒక సెక్షన్ ఉందేమో, ఒకసారి ఆలోచించుకో. నేను లేట్ చేయటం వల్ల నీకు వాళ్ళకి ఏం కుదురుతుందంటే మారు మనసు పొందే అవకాశం కుదురుతుంది. వాళ్ళు మారు మనసు పొందితే కనుక దాన్ని అక్కడ ఆఫ్ చేసేస్తాను, దేన్ని? నాశనాన్ని ఆపుతాను. మారు మనసు పొందలేదనుకో, నా ప్లాన్ ప్రకారంగా నేను అనుకున్నట్లుగా వాళ్ళు దాన్ని ఖచ్చితంగా జీవితంలో అనుభవిస్తారు. కనుక నీవెప్పుడూ కూడా నిన్ను బాధ పెట్టిన వారి విషయంలో నువ్వు చింతపడి ఆలోచించి అవిశ్వాసంలోకి వెళ్ళొద్దు. దేవుడే లేడు అనే స్వభావం నీలోనికి రాకుండా నీవు చూసుకో. సమస్తమును కూడా ఆయన నీ విషయంలో చూసుకుంటాడని జ్ఞాపకం చేశాడు. ఇది ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, పాత నిబంధన భాగంలో యోసేపు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఎంతమంది సహోదరులు? యోసేపు గారికి 11 మంది. సేమ్ మనకలాగే అనుకుంటే, మనకలాగే ఈ హబక్కూకులాగే అనుకుంటే 11 మంది అన్నదమ్ములు. అసలు ఎంత మంచోడు యోసేపు, అసలు ఎవరిని ఏమనడు, సమాధానంగా ఉంటాడు. నిజంగా మా రాజేష్ చూస్తే అలాగే అనిపిస్తూ ఉంటుంది. అంత మంచి మనసు కలిగిన వ్యక్తిగా ఉంటాడు ఆయన. అలాంటి ఆయన మీద వాళ్ళు నిందలేసి సొంత అన్నయ్యలే పట్టుకెళ్ళి ఏం చేశారంటే గోతులో పడేశారు. గోతులో పడవేయబడగానే నిజంగా అదే గోతులో మనల్ని పడేస్తే వెంటనే మనం ఏం కోరుకుంటాం? దేవుణ్ణి, నన్ను గోతులో పడేసిన నెత్తి మీద బండ ఇప్పుడు పడుతుందా, నన్ను గోతులో పడేయగా నెత్తి మీద బండ అడిపోవాలి అని, గోతులో పడగానే వాళ్ళు చచ్చిపోవాలనుకోవాలండి. కానీ యోసేపు గోతులో పడినప్పుడు అలా మాట్లాడలేదు. తర్వాత దానిని బట్టి చెరసాల్లో వేయబడినప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే హబక్కూకు అంటాడు కాదు యోసేపు. ఏమనుకుంటాడంటే, ఏది ఎప్పుడు ఎవరికి ఎలా చేయాలో దేవుడికి తెలుసు. కాబట్టి నేను ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, నేను ఎలా నడుచుకోవాలో అది నేను చూసుకుంటే చాలు అని మాత్రమే నిలబడ్డాడు. వాళ్ళు ఆయన గోతులో పడేసినందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ 11 మంది తీసుకొచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడేశాడు. పడేయలేదా? అది జరిగిందా లేదా? అంటే ఆలస్యం అయింది, కానీ దేవుడు దానికి తగిన పరిష్కారం ఖచ్చితంగా తీర్చడం మానలేదండి. అలా చేసిన వాళ్ళేవో ఆయన కాళ్ళ దగ్గర పడ్డారు. ఇంకా ఇంతకంటే గొప్ప విజయం ఏంటంటే, ఒక మనిషి తల మీద బండ పడటం కంటే వాళ్ళే వచ్చి ఆయన దగ్గర సాష్టాంగపడి నమస్కారం చేయటం కంటే గొప్పదైన స్థితి ఏముంటుంది? ఆ స్థితి అందరి విషయంలో దేవుడు కలగ చేస్తాడు. కానీ మీరైతే ఎదుటివాడి విషయంలో మీకు మీరుగా పగ తీర్చుకొనకుండా, ద్వేషించకుండా, దేవుని నిర్ణయం కొరకు ఎదురు చూస్తూ ప్రతి విషయం అందును కూడా దేవుడు ఉన్నాడని మీరు నమ్మాలి అని అక్కడ ఆ వాక్య భాగం అందు అక్కడ తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాము. ఎందుకనగా చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చదువుకుంటాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 30వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం. పగ తీర్చుట నా పని. ఎవరి పని అంటది? ఎవరి పని అండి? ఆ పని నాది, నా పని నువ్వు చేయొద్దు. ఏ పని? పగ తీర్చుకోవటం అనేది నా పని. నేను ఎవరైనా తిట్టారా? తిరిగి వాడిని తిట్టాల్సిన పని నీకు లేదు. ఆ పని నాది, ఆ డ్యూటీ నాది. నా డ్యూటీ నువ్వు చేయకు. నిన్ను ఎవరైనా కొట్టారా? తిరిగి వాళ్ళని కొట్టే పని నాది, నువ్వు వాళ్ళని కొట్టకు. నా పని నాకుంది, నీ పని నీకుంది. మన పని ఏంటి, వాళ్ళ పని ఏంటి? శత్రువుల విషయంలో, మనల్ని బాధ పెట్టిన వారి విషయంలో మన పని ఏంటి, దేవుడి పని ఏంటి? శత్రువులు ఎంతటి గొప్ప ఇబ్బందిని కలగచేసినా శత్రువు కొరకు ప్రార్థన చేసే పని నీది. నీ శత్రువును శిక్షించే పని దేవుడిది. ఆయన పని నువ్వు తీసుకున్నావు అనుకో, నీ మీద పగ తీర్చుకునే పని ఆయన తీసుకుంటాడు. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయటం మంచిది. ఏ డ్యూటీ? ఇరుగు పొరుగు వారి విషయంలో కానీ, సహోదరుల విషయంలో కానీ ప్రార్థించే పని వరకే నీది.
వాడంత చూస్తాను, వీడంత చూస్తాను, వాడిని చేస్తాను, వీడి చేస్తాననే పని నీది కాదు. దాన్ని తగిన కాలం దేవుడే ఖచ్చితంగా చూసుకుంటాడు. నీతిమంతులుగా నీ ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు భరించిన ప్రతి దాన్ని బట్టి కూడా దేవుడు ఖచ్చితమైనటువంటి ఆనందాన్ని కలగజేస్తాడు. ఇంకా చెప్పాలంటే అక్కడ అంటాడు, పగ తీర్చుట నా పని, జీవము గల దేవుని చేతులు పడుట భయంకరము కనుక ఆయన విషయంలో అంతకంటే గొప్ప శిక్ష విధించాలి అంటే దేవుడు విధించే శిక్ష కంటే గొప్ప శిక్ష ఏది ఉండదండి. కనుక దాని కొరకు వాళ్ళని విడిచిపెట్టేనని చెప్పాడు అక్కడ. అది అక్కడ గోడ మీద అందరికి కనపడేట్లుగా స్పష్టంగా రాయమని చెప్పాడు. ఇవి 3 విషయాలు. 1, హబక్కూకు ప్రార్థన. ఏం చేశాడు? దేవుని నిందిస్తూ ప్రార్థన చేశాడు. నిందించిన తిరిగి మళ్ళీ హబక్కూకుతో దేవుడు మాట్లాడాడంటే దేవుడు హబక్కూకుని ఏం చేశాడు అర్థం చేసుకున్నాడు. తెలుసు, ఒక తండ్రి కాబట్టి బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు మాట్లాడతాడు, సహజం. కొన్ని సందర్భాల్లో మనం కూడా అనుకుంటూ ఉంటాం కదా, కొన్ని విషయాలు యందు బాధ కలిగినప్పుడు, సావుకులైన విశ్వాసాలైనా సరే బాగా ఏడుపు వచ్చినప్పుడు దేవుణ్ణి కూడా కొంచెం నిందించే పని చేస్తాం. మనం నిందిస్తాము, కానీ ఒక తండ్రిగా పరిస్థితి అర్థం చేసుకుంటాడు ఆయన. అలాగని నేను ఇంక అదే పని పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా ద్వేషిస్తాడండి. ద్వేషించడా? హబక్కూకు నిందించాడు, తర్వాత అర్థం చేసుకున్నాడు. అసలు ఇంకెప్పుడు అలా దేవుని అనకూడదు అనుకున్నాడు. ఎప్పుడు తెలుసా? దేవుని సమాధానం విన్న తర్వాత, నా టైం ఉంది, నాకు ప్లాన్ ఉంది, నేను చూసుకుంటాను, నీకు ఎందుకు ఆ బాధ అని అన్నప్పుడు అప్పుడు హబక్కూకు మంచి నిర్ణయం తీసుకున్నాడు. లేకపోతే ప్రార్థనలో దేవుని నిందించాడు. 2వ పదం ఏం చేశాడు ఆయన? అసలు దేవుడే లేడన్నాడు. ఇప్పుడు 3వ దాంట్లో దేవుడు అతనికి ఒక సమాధానం ఇచ్చాడు. ఎప్పుడైతే దేవుని సమాధానం అర్థమైందో, ఆ సమాధానం గ్రహించిన తర్వాత హబక్కూకు మళ్ళీ ప్రార్థన చేశాడు. ఇప్పుడు 4వది ఏంటంటే 2వ ప్రార్థన. ఇప్పుడు హబక్కూకు గ్రంథంలో ఉన్న 3 అధ్యాయాలలో ఇప్పుడు 2వ ప్రార్థన చదువుతాం మనం. దేవుడు సమాధానం చెప్పిన తర్వాత హబక్కూకు 2వ ప్రార్థన ఏం చేస్తున్నాడో చూడండి. 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రవక్తే హబక్కూకు చేసిన ప్రార్థన, యెహోవా నిన్ను గూర్చు వార్త విని. ఇప్పుడు ఏమవుతుందంటే ఈయనకి ఇప్పటిదాకానేమో ఆయన నిందించాడు, ఇప్పటిదాకా అసలు ఉన్నాడో లేదో తెలియట్లేదు నాకు అన్నాడు. దేవుడు సమాధానం చెప్పిన తర్వాత అంటున్నాడు, అయ్యా నాకు భయం వేస్తుంది. ఏ చిన్న నష్టాన్ని, ఇబ్బందిని, అన్యాయాన్ని చేసినా నువ్వు మర్చిపోవైతే, ఏది మర్చిపోవా? దేవుడు మర్చిపోతాడండి? మర్చిపోతాడా? వాని కిరీటి ప్రతిఫలం ఇస్తానంటున్నావు కదా, నిజంగా నువ్వు ఏది మర్చిపోవనే విషయం తెలుసుకుంటే నాకు భయం వేసేస్తుంది అంటున్నాడు అండి. నాకు భయం వేస్తుంది. చూడండి, ఇక్కడ నిన్ను గూర్చి వార్త విని నేను భయపడుచున్నాను, కాబట్టి నీ విషయంలో అలా నేను ఎప్పుడు కూడా మాట్లాడను, భయం వేస్తుంది నాకు. నీవు ఉన్నవాడవు, అనువాడవు, నిజమైన దేవుడు అయి ఉన్నావు. ఇంకేమన్నాడు చూడండి ఇక్కడ, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. ఏమన్నాడు తెలుసా? వారి వలన నేను బాధపడిన దాని గురించి నువ్వు చూసుకుంటావని చెప్పేశావు కాబట్టి జరిగిపోయిన దాని గురించి నేను ఆలోచించను. ఎందుకంటే అది ఆలోచిస్తుంటే నాకే భయం వేసేస్తుంది. నీవు ఎలాంటి ప్రతిఫలం ఇస్తావో చూస్తే నాకే భయం వేస్తుంది. అసలు ఆ నాశనం వాళ్ళని వెంటాడటంలో కునికి నిద్రపోదని చెప్తున్న మాట నాకు నిద్రపడట్లా. కాబట్టి ఆ విషయం ఇంక నేను అడగను, కానీ నా గురించి ప్రార్థన చేస్తున్నా. సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యాలు ఏం చేయమంటున్నాడు? నూతన పరచు. నా గురించి అడుగుతున్నాను. నాకు అన్యాయం చేసిన వారి గురించి నేను ఎప్పుడు మాట్లాడను, నన్ను బాధపడిన వారి గురించి నేను అసలు వాళ్ళ గురించి కోపమే తెచ్చుకోను. కాకపోతే ఇప్పుడు నాకున్న జీవితం మందు నీ కార్యాలు నూతనపరిచి నన్ను దీవించని ప్రాధేయపడుతున్నాడు. అప్పుడేమో నిందించాడు, ఇప్పుడేమో ప్రార్థిస్తున్నాడు. విశ్వాసం కలిగినటువంటి వాడుగా సంవత్సరాలు జరుగుతుండగా నీవు దానిని తెలియచేయేమో. ఇంకేమంటే తెలుసా? కోపించుచూనే వాత్సల్యము చూపించంటాడు. ఈ మాట ఎంత గొప్పదో తెలుసా? కోపించుచూనే వాత్సల్యం చూపించడం అంటే దాని అర్థం, కోపించునే అంటే నేను ఏదైనా ఒకవేళ తప్పిపోతుంటే కొట్టు, పర్లేదు. ఏమన్నాడు? కొట్టు, నన్ను ఒక దెబ్బ కొట్టు. ఎందుకంటే నువ్వు కొడితేనే లైన్లోకి వస్తానేమో నేను, కాబట్టి కొట్టమని అడుగుతున్నాడండి అక్కడ. ఒకవేళ నేను తప్పిపోతే కనుక ఒక దెబ్బ నన్ను కొట్టు. కొంతమందికి అలాగే ఉంటుంది తెలుసు మీకు. ఎక్కువగా మా నాగేశ్వరరావు గారు, మా రాజారాం గారు మాట్లాడుతూ ఉంటారు. ఆదివారం ప్రార్థన విషయంలో ఏదైనా మాని వెళ్ళటమో, మామూలు గృహ కూడికల్లో మాని వెళ్ళటమో జరిగితే వెంటనే ఏదో కూడా జరుగుతుంది అంటే వాళ్ళకి పడిపోతాడు. ఆయన వచ్చి అంటాడు, ప్రార్థన మానేసిన బట్టి నాకు ఇది తగిలింది అంటే దేవుడు ఏం చేశాడు? కొట్టాడు. మంచిగా చెడుకా? మంచికే.
వెంటనే కొట్టితే నీకు ఇంక ఏ ఇబ్బంది లేదని, కొట్టకపోతేనే బాధ. కొంతమంది మనుషుల విషయంలో ఉంటారు చూసారా, నువ్వేదైనా అతన్ని బాధ పెడితే వెంటనే నేను తిట్టేసాడు అనుకో, అయిపోద్ది అక్కడికి. కొంతమంది ఉంటారండి, మాట్లాడకుండా వెళ్ళిపోతారు, వాళ్ళతో ప్రమాదం తెలుసా. వెంటనే గద్దించిన వాడికంటే లోపల కపటం దాచుకునేవాడితో చాలా ప్రమాదం. అలాంటి అసలు ఉండలేం మనం. ఏదైనా ఉన్నట్లుగా ముఖం మీద మాట్లాడేవాడితో ఉండొచ్చండి. ఎందుకు తెలుసా, అప్పటికప్పుడు అయిపోద్దండి. అలా మాట్లాడకుండా మనసులోనే పెట్టుకున్నాడు అనుకో, ఆడుతూ ఎంతకాలం ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకి మా రాజుగారు ఉన్నారు, మా సంజు రాజుగారిని ఏదో అన్నాడు అనగానే వెంటనే రాజుగారు, నువ్వు అలా మాట్లాడేటువంటిది మంచి స్వభావం కాదు, అది నువ్వు మార్చుకుంటే మంచిది, మరలా చెప్తున్నాను, మర్యాద గుణాన్ని నువ్వు మార్చుకో అని చెప్పేశాడు. బాధ పెట్టాడు, గద్దించేశాడు, అయిపోయింది. ఇద్దరు బండి మీద ప్రశాంతంగా వెళ్ళిపోతారు. ఈయన బాధ పెట్టిన తర్వాత కూడా రాజుగారు మాట్లాడలేదు. బండి మీద వెళ్తున్నప్పుడు సంజు గారికి ఎలా ఉంటుంది, ఈయన మనసులో ఏముంది అసలు, బొంబాయిలు సమాధి దగ్గర రాపి కొడతాడా, గోడం దగ్గర రాపి కొడతాడా ఏంటి అసలు, ఇంక భయమే కదా. ఇంక ఊహించలేడు, ఆ ట్విస్ట్ అనేది ఊహించలేడు కదా, సంతోషంగా ఉండలేడు కదా. అలాగే దేవుడి గురించి అంటున్నాడు ఇక్కడ ఆయన, నేను ఏదైనా దాన్ని తప్పు చేస్తే వెంటనే కొట్టేయి, ఎందుకంటే నేను సరి చేసేసుకుంటాను. అలా కొట్టేసి నన్ను దూరం పెట్టక మళ్ళీ ఏమంటున్నాడు విన చెప్పాలంటే, మా రాజుగారు సంజయ్ని ఒక దెబ్బ కొట్టి మళ్ళీ ఆయనే బండికిచ్చుకోవాలన్నమాట. గద్దించుచూనే, కోపించుచూనే వాత్సల్యం చూపించు, ఎందుకంటే నీ ప్రేమను నాకు ఎవరు ఈ లోకములు ఎవరేరు. గద్దించు, కోపగించుకో, అలాగే నీ ప్రేమను మాత్రం దూరం చేసుకో. పిల్లల విషయంలో అదే కదా, మనకి వాళ్ళ మీద ఎంత కోపం వచ్చినా మళ్ళీ వాళ్ళ మీదకి ఏమవుతుంది, మనకి వాత్సల్యం వస్తుంది. దేవుని దగ్గర అది కోరుకోవాలి మనం అండి. నేను నీకు దూరం అయినప్పుడల్లా నన్ను కొట్టు, ఎందుకంటే కొట్టకపోతే నేను ఇటు వెళ్ళిపోతాను. కొట్టు, నీ ప్రేమను మాత్రం నాకు దూరం చేయకని ప్రార్థన మారిపోయింది. ఇప్పుడు అది తెలిసాక దేవుని యొక్క ఉద్దేశాలు తెలిసిన తర్వాత ప్రార్థన మార్చుకుని సంవత్సరాలు జరుగుతుండగా ఇప్పుడు నాకు నూతనమైన కార్యాలు చెయ్యి, నేను నీకు దూరం అవుతుంటే కొట్టి పర్లేదు, మరలా తిరిగి నీ దగ్గరికి నేను రాగలుగుతానని చెప్పి యెహోవా విషయంలో ఆయన నిలబడ్డాడండి. ఇది ఆ యెహోషువ విషయంలో, హబక్కూకు విషయంలో మాత్రమే కాదండి. దేవుడు తన వాక్య భాగంలో చూడండి, నిర్గమాకాండం మనం చదువుకున్నట్లయితే 14:14 ఏం రాయడు చూడండి అక్కడ. నిర్గమాకాండం 14:14లో ఇశ్రాయేలు జనాంగానికి అదే మాట చెప్పాడు దేవుడు. ఏమని, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఓరకయ్యే ఉండవలని ప్రజలతో చెప్పాను. ఇక్కడ వీళ్ళకి వచ్చిన బాధ ఏంటో తెలుసా, ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఇశ్రాయేలుని ఐగుప్తీయులు పెట్టిన బాధ మామూలు బాధ కాదండి. అంత బాధ పెట్టారు, అంత ఇబ్బంది పెట్టారు, వాళ్ళ గురించి చాలా ఏడ్చారు వీళ్ళు. ఏడ్చిన తర్వాత సరే దేవుడే చూసుకుంటారని వచ్చేస్తున్నారు వాళ్ళు. దేవుడే చూసుకుంటారని వచ్చేస్తుంటే మార్గ మధ్యములో ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. వెనకాల తమను బాధ పెట్టిన వాళ్ళు మళ్ళీ బాధ పెట్టడానికి వస్తున్నారు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ ప్రార్థన చేశారు, అయ్యో వాళ్ళు మాకు అన్యాయం చేశారు, మమ్మల్ని బాధ పెట్టారు, మమ్మల్ని దుఃఖ పెట్టారని వాళ్ళ గురించి ఏడిస్తే బయట తీసుకొచ్చాం, మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పేస్తున్నావా అన్నారు. అప్పుడు ఈ మోషే అన్నాడు, దేవుడు ఎప్పుడు ఏం చేయాలో తెలుసు, అసలు వాళ్ళని వెనకాలని పంపిస్తుంది మిమ్మల్ని చంపటానికి కాదు, ఎవరిని చంపటానికి, వాళ్ళని చంపటానికి. అది ఆయన ప్లాను. నా ప్లాన్ మీకు అర్థం అవ్వట్లా. వీళ్ళేమనుకుంటున్నారు, దేవుడు బయటకు రమ్మన్నాడు కానీ ఇంకా వాళ్ళని మమ్మల్ని వదల్లా, ఇంకా మమ్మల్ని పీడిస్తానే ఉన్నారు, ఇంకా మమ్మల్ని బాధ పెడతానే ఉన్నారు, ఇంకా దేవుడు ఎందుకు మాకు అని అనుకుంటున్నారండి వాళ్ళు. నిజానికి దేవుడు రమ్మని దేనికంటే మిమ్మల్ని చంపటానిక, దానిని చంపటానికి. ఈ ప్లాన్ మోషేకి అర్థమైంది. అప్పుడు మోషే అంటాడు, మీరు ఎందుకు ఏడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు, ఏది ఎప్పుడు చేయాలో దేవుడు తెలుసు కనుక యుద్ధం ఎవరిది, దేవుడిది. మీరు ఓరకే నిలబడి చూడండి, దేవుల్లో నిలబడి మీరు చూడండి, ఏం చేయాలో దేవుడు ఎప్పుడు దాన్ని చేస్తాడన్నారు. వారు నిలబడ్డారు. దేవుడు వాళ్ళకి ఇవ్వాల్సిన తీర్పుని, శిక్షని వాళ్ళకి విధించినట్లుగా లేఖన భాగాలను మనం చూస్తాం. ఎప్పుడైతే ఈ విషయం హబక్కూకు అర్థమయ్యి దాని విషయంలో ప్రార్థన చేశాడో, దేవునికి అలా ప్రార్థన చేసిన తర్వాత హబక్కూకు ఫైనల్గా ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. ఇంకా జీవితాంతం ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఆయన జీవితాన్ని మార్చేసింది. మనకు ఉంటుంది కదా, ఒకటి ఉంటుంది, ఏంటిది, ఒక ఐడియా ఏం చేస్తుందంట, ఐడియా జీవితాన్ని మార్చడం కాదండి, అక్కడ ఐడియా సిమ్ కాదు. అక్కడ దేవుని దగ్గర హబక్కూకు తీసుకున్న నిర్ణయం అతని జీవితాన్ని అద్భుతంగా మార్చేసింది.
అతను తీసుకున్న నిర్ణయము 5వది చదువుకుని ముగించుకుందాం మనం. అతను తీసుకున్న నిర్ణయం ఏంటంటే హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17 అండి. అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డులో లేకపోయినను, చాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాను ఆనందించేదను, నా రక్షణకర్త ఏది నా దేవుని ఎందే. అంతకుముందు పొలంలో పంట ఎవడన్నా పాడు చేస్తే ఆడిని చంపేయమనేవాడు. తన పశువు లేదని ఎత్తుకుపోతే వాడు ఇంకా నాశనం వల్ల తింటనేవాడు. ఎవడైనా తనకు అన్యాయం చేస్తే వాడికి ఎప్పుడు చచ్చిపోతాడనేవాడు. ఇప్పుడు ఏమంటే తెలుసా, ఏ నష్టం కలిగినా, ఏ బాధ కలిగినా, ఎవరు నన్ను బాధ పెట్టినా అది నాకు సంబంధం లేదు. ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. కాబట్టి పొలంలో పంట లేకపోయినా, అంజూరపు చెట్లు పూయకపోయినా, చేనులో పైరు పంటకు రాకపోయినా, గొర్రెల దొడ్డులో లేకపోయినా నేను దాని గురించి ఆలోచించను. ఎందుకంటే దాని విషయంలో ఏమి ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో దేవుడికి తెలుసు. కాబట్టి నా పనల్లా ఏంటంటే దేవునికి ప్రార్థన చేసి, దేవా నా జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించు. ఒకవేళ నేను తప్పిపోతే ఆ తప్పిపోయిన వాళ్ళ గురించి నాకు సంబంధం లేదు. నేను ఒకవేళ తప్పిపోతే ఒక దెబ్బ కొట్టి నీ ప్రేమను చూపించు. ఇంకొకటి, ఒకవేళ ప్రస్తుత కాలమందు ఏదైనా ఒక నష్టము, అన్యాయము, ఇబ్బంది కలిగినా వాటిని బట్టి ఏం చేస్తాను? నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఎప్పుడు కూడా నీలో ఆనందిస్తూనే ఉంటాను. నేను దేని విషయమై, ఎవరి విషయమై దుఃఖపడి నిన్ను నిందించే పని నేను చేయకూడదు, చేయను కూడా. కాబట్టి ఏమున్నా లేకపోయినా నా లైఫ్ టైం ఏం చేస్తాను అన్నాడు ఆయన, యెహోవా యందు ఆనందించేదను. నేను ఎల్లప్పుడూ కూడా యెహోవా యందు సంతోషించేదని అంటాడు వాక్యభాగం. నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షకర్త దేవుని యందు నేను సంతోషించేదని అని చెప్పాడు అక్కడ. నిజంగా ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నాడో అతని జీవితాన్ని నిజమైన సంతోషంలో నడిపించగలిగింది. లేకపోతే ఇప్పుడు ఒకసారి దేవుని తిట్టినవాడు ఈరోజు ప్రవక్తగా నిలబడటం ఏంటి? ఈరోజు మనందరికీ పాఠం చెప్పే స్థాయిలో ఉండటం ఏంటి? ఎందుకు తెలుసా? చివరి నిర్ణయం అతని గత జీవితాన్ని మాఫీ చేసేసింది. రెండవసారి చేసిన ప్రార్థన మొదటి ప్రార్థన యందు అతనికి క్షమాపణ తీసుకొచ్చేసింది. కానీ మనం ఎంతవరకు మొదటి ప్రార్థనే చేస్తూ ఉంటాం, రెండో ప్రార్థన రాదు. మొదటి ప్రార్థన ఏంటి? దేవుని నిందిస్తూ మాట్లాడుతున్నావేమో, అది నీ పని కాదు. రెండో ప్రార్థన చెయ్యి, దేవా నీ కార్యాలు నూతనపరచు, వాత్సల్యము చూపించు, నా విషయంలో ఏం జరిగినా ఏం జరగకపోయినా మీ అందు నేను ఆనందిస్తాను. ఎందుకో తెలుసా? నీతిమంతులు ప్రతిఫలం ఇచ్చేది నీవే, భక్తిహీనులకు కూడా ప్రతిఫలం ఇచ్చేది నీవే అయి ఉన్నావు కనుక మనము దేవుని యందు విశ్వాసం ఉంచిన వారంగా దేవుని ఎలా ఉండాలి? మనం హత్తుకుని ఉండాలి. ఎలా హత్తుకునేటువంటి వాళ్ళంగా ఉండాలంటే చివరిగా చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం మనం. 9:12 12వ అధ్యాయం 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొనుడి. హబక్కూకు అనే మాటకు అర్థం ఏంటి? హత్తుకోవటం. ఇప్పుడు పౌలు గారు కూడా కొత్త ఏం చెప్తున్నాడు? మీరు హత్తుకుని, దేన్ని హత్తుకొని ఉండండి? చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకోండి. చెడు అనేటువంటి దాన్ని దేవునికి విడిచిపెట్టేసేయండి, దేవుడు చూసుకుంటాడు. మంచి అనే దాన్ని మాత్రం మీరు హత్తుకుని పట్టుకుని ఉండండి అని పౌలు గారు కూడా తెలియపరిచాడు. కనుక తిట్టుకున్నట్టున్న మనం హత్తుకునే విధంగా మారితేనే మనల్ని దేవుడు అన్ని విషయాలందు ఆస్వాదిస్తాడు, తన కార్యాలు నూతన పరుస్తాడు. ఈ చరిత్ర భాగం అంతా హబక్కూకు గ్రంథంలో మనం చూస్తున్నాం. తనకు హబక్కూకు లైఫ్లో మొదటి ప్రార్థన దేవుని నిందించాడు, తన దేవుడే లేడు అని మాట్లాడాడు. అక్కడ జరిగిన దాన్ని బట్టి సరికి దేవుడేం బాధపడలేదు, ఎందుకంటే సిచ్యువేషన్ అలా ఉంటుంది కదా. దేవుని నిందించాడు, ప్రార్థనలో అవమానించాడు, అనుమానించాడు దేవుడు లేడని. ఆ తర్వాత దేవుడు సమాధానం ఇచ్చిన తర్వాత దేవునికి విశ్వాసంగా ప్రార్థన చేశాడు. ఎప్పుడు దేవునితో నాకు సంతోషము చాలని కోరుకున్నాడు. ఆ నిర్ణయం వలన దేవుడు అతని కుటుంబాన్ని, అతని జీవితాన్ని ఆశీర్వదించాడు. అలాంటి ఆశీర్వాదం అనేది మన కుటుంబాలకు, సత్యనారాయణ గారి కుటుంబానికి, వారి బిడ్డలకు, వారి కుమార్తె కుటుంబానికి కూడా దేవుడు ఇచ్చేలాగున మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ఫలింపు చేయనుగాక. ఆమేన్. ఆసక్తిగా మీ అందరికీ కూడా క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నారండి.